మీకు 20-25 సంవత్సరాల మట్టి పిగ్మెంటేషన్ ఉన్నా సరే ఇట్టే తరిమి కొట్టొచ్చు. ఖర్చు పెట్టాల్సిన పని లేదు. 2 రోజుల్లో ఎంత ఎక్కువ పిగ్మెంటేషన్ ఉన్నా, నల్ల మచ్చలున్నా, డార్క్ ప్యాచెస్ ఉన్నా వీటన్నిటిని కూడా తరిమి కొట్టేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. చాలామందికి మంగు మచ్చలు పిగ్మెంటేషన్ అన్నమాట. ఈ పిగ్మెంటేషన్ ఎలా తగ్గించుకోవాలి, ఏం చేస్తే పోతుంది అని అడుగుతున్నారు కంటిన్యూగా. పిగ్మెంటేషన్తో పాటు మీ స్కిన్ మీద ఉన్న నల్ల మచ్చలు కానీ, మొటిమల తాలూకు మచ్చలు కానీ, డార్క్ ప్యాచెస్ కానీ వీటిని కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. స్కిన్ని ఫేర్గా కూడా మార్చుకోవచ్చు. మంగు మచ్చలు ఎండలోకి వెళ్తే వస్తాయా, ఇంట్లోనే ఉంటే వస్తాయా? కొంతమంది నన్ను ఇదే క్వశ్చన్ అడుగుతూ ఉన్నారండి. ఎండలోకి వెళ్తే పిగ్మెంటేషన్ అనేది 100కి 100% వస్తుంది. అందుకే సన్ స్క్రీన్ లోషన్ అనేది అప్లై చేసుకోవాలని చెప్తూ ఉంటారు. మన స్కిన్ని ప్రొటెక్ట్ చేయడానికి సన్ స్క్రీన్ లోషన్ యూజ్ అవుతుంది. సో మంగు మచ్చలు వచ్చేసాయి, ఇప్పుడు ఏం చేయాలక్క, ప్రొటెక్షన్ ఏం తీసుకోలేదు అని అడుగుతున్నారు కదా. నేను చెప్పే ఈ చిన్న రెమెడీని ట్రై చేయండి. ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా పిగ్మెంటేషన్ వస్తుందండి. ఇందాకే కదా ఎండలోకి వెళ్ళే వాళ్ళకి వస్తాయి అని చెప్పారు. ఇప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళకి పిగ్మెంటేషన్ వస్తుంది ఏంటని చెప్తున్నారంటే, మన స్కిన్ బట్టి కొన్నిసార్లు ఏంటంటే మనకి పిగ్మెంటేషన్ అనేది వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. స్కిన్ కేర్ తీసుకోకపోవడం వల్ల కానీ, లేదనుకుంటే మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కానీ మనకి పిగ్మెంటేషన్ వస్తుంది. లైక్ సోప్స్ కానీ, లేదంటే ఫేస్ వాషెస్ కానీ, ఇలా మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల పిగ్మెంటేషన్ వస్తుంది. మోస్ట్లీ అయితే ఎండలోకి వెళ్ళినప్పుడు మాత్రమే పిగ్మెంటేషన్ వస్తుంది, 100కి 100%. ఈ పిగ్మెంటేషన్ కూడా చాలామందికి ఇక్కడ బుగ్గల మీదే వస్తుంది అనమాట, ఇక్కడ చీక్స్ మీద. సో చాలామందిలో గమనిస్తూ ఉంటాం. చాలామంది నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు. నేను ఈరోజు ఒక సింపుల్ అండ్ ఈజీ టెక్నిక్ని షేర్ చేస్తాను. దీంతో 20-30 సంవత్సరాల మట్టి మీకు పిగ్మెంటేషన్ ఉన్నా ఇమ్మీడియట్గా రిమూవ్ అయిపోతుంది. సో నేను చెప్పినట్టు చేయండి, 100% ఇది వర్క్ అయిందని మీరే చెప్తారు. ఇంకా లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కా ఏంటో తెలుసుకుందాం రండి. ఈ చిట్కా ప్రిపేర్ చేసుకోవడానికైతే ముందుగా మనకు కావాల్సింది కిచెన్లో ఉండే పవర్ఫుల్ ఇంగ్రీడియంట్, అదే పొటాటో. పొటాటో వల్ల పిగ్మెంటేషన్ అనేది ఇమ్మీడియట్గా తగ్గిపోతుంది. చాలామంది యూజ్ చేసి చెప్పిన రెమెడీ కనుక మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తే 100కి 100% అనేది మీకు రిజల్ట్ వస్తుంది. పొటాటోని తీసుకొని పొటాటో మీద పీల్ అనేది తీసుకోవాలి. తర్వాత గ్రేటర్ సహాయంతో పొటాటోని తురుముకోవాలి. సో పొటాటో తురుము అనేది మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. ఈ తురుము నుండి ఇప్పుడు జ్యూస్ అనేది తీసుకోవాలి. పొటాటో వల్ల పిగ్మెంటేషనే కాదండి, స్కిన్ మీద ఏర్పడిన నల్ల మచ్చలు, అలాగే మొటిమల తాలూకు మచ్చలు, యాక్ని కూడా కంట్రోల్ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేయాల్సిన సూపర్ ఇంగ్రీడియంట్ పొటాటో. పొటాటో జ్యూస్ అయితే ఇక్కడ మనకి రెడీ అయిపోయింది. ఈ జ్యూస్లో ఇప్పుడు లెమన్ జ్యూస్ అనేది పిండుకోవాలి. ఇందులో ఇక్కడ నేను హాఫ్ లెమన్ అయితే పిండుతున్నాను. హాఫ్ లెమన్ అంటే 1 స్పూన్ లెమన్ జ్యూస్ అనమాట. లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చే వరకు పేస్ట్. మీ ఇంట్లో ఉండే ఏదైనా టూత్ పేస్ట్ అనేది హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పిగ్మెంటేషన్ని తరిమి కొట్టడానికి పేస్ట్ అనేది చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుందండి. పేస్ట్ యూజ్ చేస్తారు ఏంటి అని చెప్పేసి అనుకోవద్దు, తప్పకుండా ట్రై చేయండి. ఇమ్మీడియట్గా పిగ్మెంటేషన్ అనేది మీకు తగ్గిపోతుంది అనమాట. పేస్ట్ యాడ్ చేసిన తర్వాత లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేశాను. ఇక్కడ నేను కిచెన్లో ఉండే పసుపుని యాడ్ చేశాను. మీకు కిచెన్లో ఉండే పసుపు అనేది సెట్ అవ్వకపోతే ఆయిల్ టర్మరిక్ అనేది యూజ్ చేయండి. ఇప్పుడు ఇందులో నేను రెడ్ మసూర్ దాల్ పౌడర్ని 2 స్పూన్స్ వరకు యాడ్ చేశాను. రెడ్ మసూర్ దాల్ పౌడర్ వల్ల పిగ్మెంటేషన్ కానీ, స్కిన్ మీద ఏర్పడిన ప్యాచెస్ కానీ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. స్కిన్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది. మీ దగ్గర రెడ్ మసూర్ దాల్ పౌడర్ లేదనుకుంటే శనగపిండి యూజ్ చేయండి, నో ప్రాబ్లం. శనగపిండి కూడా మీరు హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర రెడ్ మసూర్ దాల్ పౌడర్ ఉంటే అది యూజ్ చేయండి. ఓకే, ఇప్పుడు స్కిన్ మీద అయితే అప్లై చేసుకోవడమే. పిగ్మెంటేషన్ ఉన్న ప్లేస్లోనూ అప్లై చేసుకోవచ్చు, ఫుల్ బాడీకి దీన్ని అప్లై చేసుకోవచ్చు. మీ ఫేస్ మొత్తం మీరు హ్యాపీగా అప్లై చేసుకోండి. ఫేస్ మొత్తం వద్దు అనుకుంటే పిగ్మెంటేషన్ ఉన్న ప్లేస్లోనే అప్లై చేసుకోండి. పిగ్మెంటేషన్ తగ్గడమే కాదండి, స్కిన్ మీద ఉన్న నల్ల మచ్చలు తగ్గిపోతాయి, పింపుల్స్ తాలూకు మచ్చలు తగ్గిపోతాయి, స్కిన్ మీద డెడ్ స్కిన్ అనేది రిమూవ్ అయ్యి స్కిన్ అనేది చాలా క్లియర్ కనపడుతుంది. సన్ ట్యాన్ కూడా మీరు తగ్గించుకోవచ్చు.
ఆల్ ఇన్ వన్ రెమెడీ అనమాట. మాకు పిగ్మెంటేషన్ చాలా ఎక్కువగా ఉంది, తగ్గట్లేదు. సో ఏదైనా చిన్న చిట్కా చెప్పండి అని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు కదా. మీరు ఇది కంటిన్యూగా 2 రోజులు ట్రై చేయండి. మూడో రోజుకే పిగ్మెంటేషన్ అనేది మీకు కనిపించదు. అంత పవర్ఫుల్గా వర్క్ అవుతుందన్నమాట. సో ఎక్కువ టైం కూడా మీరు యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. దీన్ని అప్లై చేసి 15 మినిట్స్ అనేది ఉంచుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఇది కంప్లీట్గా డ్రై అయిపోవాలి. ఎక్కడ కూడా మనకి వెట్గా ఉండకూడదనమాట. కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ అనేది తడిచేసి 2 నిమిషాల పాటు దీన్ని స్క్రబ్ చేసుకోవాలి. సో పిగ్మెంటేషన్ అనేది ఎక్కువగా చీక్స్ మీద ఉంటుంది, బుగ్గల మీద. సో మీరు అక్కడ ఇలా స్క్రబ్ చేసుకోండి 2 మినిట్స్ అనేది చేసుకుంటే పిగ్మెంటేషన్ ఉన్న ప్లేస్లో ఖచ్చితంగా మీకు వెంటనే రిజల్ట్స్ అయితే వస్తాయి. పిగ్మెంటేషన్ వెంటనే క్లియర్ అయిపోయి మీ స్కిన్ చాలా సాఫ్ట్గా అవుతుంది. నేను మీకు ఒక విషయం చెప్తానండి. ఒక ఆంటీ గారికి పిగ్మెంటేషన్ అనేది వచ్చిందని చెప్పేసి ఆవిడ ఏదో ఒక లోషన్ వాడారు. సో ఆ లోషన్ వాడిన తర్వాత ఆవిడ స్కిన్ మీద పిగ్మెంటేషన్ అనేది ఎక్కువైపోయి ఇంకా పెద్ద పెద్ద మచ్చలు, దాని నుండి ర్యాషెస్, తర్వాత ఆవిడ స్కిన్ మీద పుల్లులా అయిపోయాయి అనమాట. సో మనకు తెలియనప్పుడు ఎప్పుడూ కూడా కెమికల్స్ ఉన్న క్రీమ్స్ అనేది యూజ్ చేయకూడదు. 100% కూడా న్యాచురల్ రెమెడీనే యూజ్ చేయాలి. మనకి న్యాచురల్ రెమెడీస్ అనేవి రిజల్ట్స్ అనేవి స్లోగా వచ్చినా కానీ పర్మనెంట్ రిజల్ట్ అనమాట. వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇది మీరు 3 రోజులు ట్రై చేయండి. 3 రోజుల్లోనే మీ పిగ్మెంటేషన్ అనేది తగ్గిపోతుంది. 2 డేస్కే మీరు బెటర్ రిజల్ట్స్ అయితే చూస్తారు. బిఫోర్కి ఆఫ్టర్కి డిఫరెన్స్ చూసారు కదా. జస్ట్ వాటర్తోనే వాష్ చేసుకోండి. బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంది, ఫేస్ అయితే చాలా గ్లోగా, చాలా ఫెయిర్గా, బ్రైట్గా ఉంది కదా. సో ఇప్పుడే ట్రై చేయండి. మీ పిగ్మెంటేషన్ని తరిమి కొట్టండి. పిగ్మెంటేషన్ తగ్గించుకోవడానికి ఇంతకంటే సింపుల్ చిట్కా ఉండదు. తప్పకుండా ట్రై చేయండి. మీరు కంటిన్యూగా 1 వీక్ అనేది ట్రై చేయండి. లేదనుకుంటే డే బై డే ట్రై చేసినా నో ప్రాబ్లం. సో డైలీ అప్లై చేసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు, న్యాచురల్ రెమెడీ కనుక. సో మీరు ఎండలోకి వెళ్ళే ముందైతే ఈ రెమెడీని అప్లై చేయొద్దు. ఈవినింగ్ టైం కానీ నైట్ టైం కానీ అప్లై చేసుకోండి. ఈ రెమెడీ అప్లై చేసిన తర్వాత వెంటనే ఎండలోకి కూడా వెళ్ళొద్దు అనమాట. సో రిజల్ట్స్ అనేవి మనం చూడాలంటే చిన్న చిన్న టెక్నిక్లు అనేది ఖచ్చితంగా పాటించాలి. చాలామందికి పిగ్మెంటేషన్ తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారండి మన రెమెడీస్ వల్ల. సో చాలామంది ఫీడ్బ్యాక్ కూడా చెప్తున్నారు. లాస్ట్ టైం ఒక వీడియో చేశాను, చాలామంది ట్రై చేసి సూపర్గా వర్క్ అయిందని చెప్పారు. మా ఆంటీకి ఉన్న 20 ఇయర్స్ పిగ్మెంటేషన్ అని తగ్గిపోయిందని చెప్పేసి నేను ఒక వీడియో కూడా చేశాను. సో ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఈ రెమెడీ ఏంటంటే దానికంటే ఫాస్ట్గా రిజల్ట్స్ వచ్చే రెమెడీ. అలాగే రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పొటాటో వల్ల ఖచ్చితంగా పిగ్మెంటేషన్ అనేది మీరు తగ్గించుకోవచ్చు. ఇది నేను చెప్పేది కాదండి, మీరు కావాలనుకుంటే సర్చ్ చేసుకోండి. ఆయుర్వేదిక్ న్యాచురల్ రెమెడీస్లో కూడా, లేదనుకుంటే మన హెర్బల్ రెమెడీస్లో కూడా ఇదే చెప్తున్నారు. పొటాటో వల్ల పిగ్మెంటేషన్ అనేది తగ్గిపోతుంది. పిగ్మెంటేషన్తో పాటు మన స్కిన్ మీద ఉన్న నల్ల మచ్చలు, తర్వాత బ్లెమిషెస్ కానీ, వ్రింకిల్స్ కానీ, ఫైన్ లైన్స్ కానీ, మొటిమలు కానీ, యాక్ని కానీ, వీటన్నిటిని కూడా పొటాటో క్లియర్ చేస్తుంది. సో ఇప్పుడే ట్రై చేసేయండి. రిజల్ట్స్ అయితే మీరు 100% చూస్తారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.